ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 2 పెద్ద సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నంబర్ 150 సినిమా వసూలు పరంగా 100 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. మరోపక్క చారిత్రక అంశాల నేపథ్యంలో రూపొందిన బాలకృష్ణ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న సినిమానే అయిన శతమానం భవతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఫిబ్రవరిలో నాని నేను లోకల్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. రేపు మరో స్టార్ హీరో నాగార్జున తన తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా వసూలు ప్రపంచం సృష్టించడం ఖాయమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కథతో నాగార్జున చేస్తున్న సినిమా ఇది. ఇదొక ఆధ్యాత్మిక అద్భుతం అవుతుందని నాగార్జున ధీమాగా చెప్తున్నారు. తన కెరీర్లోనే ది బెస్ట్ ఫిలిం అంటూ ప్రకటించేశారు. టాలీవుడ్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గ్యాంగులలో చిరంజీవి, బాలకృష్ణ ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపేశారు. ఇక మిగిలింది నాగార్జున, వెంకటేష్. నాగార్జున రేపే తన సత్తా ఏంటో చాటి చెప్తున్నాడు. ఇక గురువు మాత్రం కాస్త ఆలస్యం అయ్యేటట్టుంది. ఈ పాటికే వచ్చేసిన గురు ఆలస్యం అవుతుండడం వెంకీ అభిమానులు కాస్తంత ఇబ్బంది పెడుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.